హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసినట్టు ఏం లేదు, ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ముచ్చట ఏంటంటే చాలా రోజుల తర్వాత మన దాంట్లో ఒక వీడియో వచ్చింది. అది కూడా ఒక ఫెస్టివల్ వీడియో మళ్ళీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత వచ్చింది. ఎందుకు అంటే ఇట్లా మీరు అన్నారు కామెంట్లలో నారాయణ ఉంటేనే వీడియోస్ చేయండి అని చెప్పేసి. సో ఆయనకు వీలైనప్పుడు చేద్దాము అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగినాము. సో ఆయనకు వీలైంది. ఫెస్టివల్ వీడియోస్ చేయలేదు కాబట్టి ఆయన కోసం ఆపినాం కాబట్టి ఆయన వచ్చిండు కాబట్టి ఫెస్టివల్ వీడియోస్ అయితే చేసినాము. పండుగలు అయిపోయిన తర్వాత పండుగ వీడియో ఏంది అని చెప్పేసి కామెంట్ అయితే చేయకురి. వీడియో మాత్రం క్రేజీగా ఉంటుంది, ఎంజాయ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి. నా మొగడు గింత ముష్టిమొక్కప్పుడు అనుకోలేదే. లేక షాపింగ్ తోలుకోపోతే నా మొగడు ఎన్ని వేల పెట్టి పట్టిచీరలు కొనిస్తాడో ఏమో అని అనుకున్నా. ఆడిగోగానే షాప్ ఉంటాను అంటాడు. ఇగో 200 చీరలు ఏమేమి ఉన్నాయో అన్నీ వెయ్యి అని అన్నాడు. నాకంతేటో ఆమామైంది, గిట్లా అంటాడు ఏంది అని అనగానే ఇక అంటాడు నన్ను, నీకు నచ్చిందే ఏరుకోయే, ఎన్నంటే కానీ తీసుకో అని అంటాడు. నాకు మస్తు కోపం వచ్చింది. ఇక చీరన ముఖాన వాడేసిన సప్పుడేక ఆటో ఎక్కి ఇక మార్చిందే. మరి లేకపోతే ఏంది, ఇక ఆడ మందిలో ఏమన్నారని సప్పుడే కూకున్నా, లేకపోతే ఆనే చీర దూరం కడదు నేనైతే. ఇక మొన్న కూలవైన పైసలు వచ్చినుండే, ఇక అవిటితోనే కొనుక్కుంటాను అనుకున్నా. ఇప్పుడు పోయి తెచ్చుకున్నా, తెచ్చి ఇంటికి వచ్చి ఇట్లా కూర్చున్నా, నువ్వు ఫోన్ చేసినా మాట్లాడుతున్నా అంతే. ఇక పైసలు కూడా ఇచ్చి రాలేదు పాడుగాను, అవి ఇచ్చేస్తా. ఆ కొలత బ్లౌజ్ ఉంది, అది తీసుకుపోయి అది కుట్టుమని ఆ పైసలు కూడా ఇచ్చేస్తా. మరి సరేనే ఉండు, మరి ఇక అప్పటికి చేస్తా. ఉండు. ఈ జల్లెడ కింద 4000 ఉండే కదా, ఏమైనాయి? అయ్యా 4000. అయ్యా 4000 రూపాయలు ఏమైనట్టు? ఖచ్చితంగా ఈ ముండ కొడుకు తీసుకుపెట్టి తాగనీకి. భగవంతా ఎంత పని చేస్తావయ్యా. నువ్వు చీర కొనియవాయే, కష్టపడి నేను కొనుక్కుందామని పైసలు పక్కకు పెట్టుకుంటే అవి ఎత్తుకపోతివి. ఎట్లా నీ నేగుడు, ఎట్లా సంసాన్ని ఎత్తరికిస్తుంటోని. ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు? అరే తమ్మి, ఏమైంది తమ్మి? ఏం చెప్పాలరా, మీ బావ చీర కొనియమంటే కొనియలేడు. సరే నా కూళ్ళకి పోయిన పైసలతో చీర కొనుక్కుంటా అని పైసలు అన్నీ ఒక దగ్గర జమ చేసిన. ఇప్పుడు అవి ఎత్తుకొని వేయడు తాగనీకి. బావ ఇంకా మారలేదా? అట్నే తాగుతుండా? ఆయన ఏం మారలేదురా తమ్మి. పొద్దుగాల లేస్తాడు, తాగనీకి పోతాడు, వస్తాడు, తింటాడు, పంటాడు, గింతే. ఓ పని లేదు, మన లేదు, పైసా సంపాదన లేదు, కానీ గోస ఉచ్చుకుంటుడు రోజు. అక్క నువ్వు ఏడోకే, బావకు నాటకాలు ఎక్కువైతున్నాయి. బావకు చిన్న చిన్న చెప్పిన కొద్దీ అర్థమైతలేదు. బావ సంగతి ఎట్లా చెప్పినా గట్టిని చెప్తా నేను. అరే తమ్మి, ఏడికిరా, ఎటు పోతారు? బావ కోసాక ఆయన సంగతి ఏం తెలియదు, చూసే పోతా. అరే నువ్వు ఎక్కరా? హలో ముఖేష్, నన్ను 3 బట్టల కాడ ఎవడో వాడగొట్టిండు. నువ్వు తొందరరా, వాని సంగతి చూసుకుందాం. నువ్వు తొందరరా. ఫోన్ చేయలు పడతలేదు ఎవరు? ఫోన్ పాడుగాను. వస్తున్నా. పెన్నం పైసలతో తాగితే ఆ కిక్కే వేర్రా. గినమ్మ బాగానే కదరా? ఏడవన్నాడు చూడరా, గింత రీతి లేదురా. ఇవాళ రోడ్ పండు పెట్టేవాళ్ళు చూస్తే ఏమైనా ఇజ్జతుంటే ఆదిరా ఊళ్ళే. ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడరా. నా సంగతి ఇట్లా కాదు. బాబా ఏంది గిడవన్నావు? అరే ముఖేష్ వచ్చిన ఆవురా. ముఖేష్ ఎవడే? నేను నీ బామారిది నీ సనిగాని లేవే.
అదే నువ్వేనారా బడి మీద నన్ను కింద పడేసింది. పొక్కవాల బండి మీకలు నువ్వు పడ్డావు, నేను ఎందుకని పడేసిన? ఆ పడ్డది కూడా సోయట్లేదు. ఏంద్ర ఎక్కువ మాట్లాడుతున్నావు? తోలు తీసి కారం పెడితే ఏమనుకుంటున్నావు కానీ పీక్ రైడ్కి వెళ్ళి నువ్వు. ఏంది బాబు ఇది? అడ్డగోలు కదా ఇట్లా రోడ్ల మీద పడితే మంచిగా ఉందా? ఊరోళ్ళు చూస్తే ఇజ్జత్ పోదా? ఇంటికెళ్ళి ఏమో మా అక్క పైసలు ఎత్తుకొచ్చి తాగినావు. ఏమన్నా రీతుందా నీకు? నువ్వు నాకు నీతులు చెప్పేంత మగవనివైనా ఆవురా. పోయి ఓ 90 పట్టుకురాపో నాడు. పొద్దున్న నుంచే సోయి లేకుండా తాగినావు. మళ్ళీ ఇప్పుడు నీకు 90 కావాలి. ఏమన్నా సిగ్గుశరం ఉందా నీకు? ఏందిరా నా శరం వేస్తున్నావు? లేచి తన్ని అనుకో ఎగిరాడ వాడలేమనుకుంటున్నావు. మా అక్క చేసి పెట్టినా కొద్దీ అడ్డగోలుగా కాకుండా రోడ్ల పనులు అంటున్నావు. చక్కగా మర్యాదగా లేచి ఇంటికి నాడు, లేకపోయింది అనుకో మంచిగా ఉండదు. ఎదిరిస్తున్నావురా? ఏం బీకుడు బీకో. ఈ బోడగాడు చెప్తే నేను భయపడన్నట. అరే బండ్లు అయితే తాడుందారా? అరే తాడైతే లేదు కానీ మా అమ్మది షిరుందిరా బండి డిక్కిలా. ఎంత పని చేసిర్రా? తాగిందంత తీగింది కదా. అయిందా? మంచిగా అయిందా? తాకంటే చెప్తున్నావా? ఏం మిక్తవరా అని మాట్లాడుతుగా? ఇప్పుడు తీట వాసిందా? అరే నీ సంగతి చెప్తుండ్రా. అరే తమ్ముడు ఏందిరా ఇదంతా? అడ్డోలో తాగాడు బండి మీకలు కింద పడ్డాడక్క. ఆయన తాగుతున్నాడు. సిగ్గుచరం ఉందా బావా అని తిడితే ఏం మిక్తవరా అని మాట్లాడాడు. నాకు సిర్రు అన్నది. నన్నే బండి కట్టుకొని గుంకొస్తారా? ఇజ్జతంతమైంది ఏంది ఏంది నీకు తాగింది దిగాలని గుంజుకొచ్చినాం. అవుతుంది మీకు మంచిగానే అవుతుంది. ఏం చేస్తావు? ఏమైంది నీతోని? మన్ను గిట కాదు. తాగి రోడ్డు మీద వండుకుంటే ఇంటికి తీసుకొస్తా గిట్ల వేసినది అంత ఆమాగం. ఏందిరా నేను తాగి పండుకుంటే ఇంటికి తీసుకొచ్చిరా? మీరేమన్నా బండి మీద తీసుకొచ్చినారా? బండికి కట్టుకొని కూసుకొచ్చారు. ఊళ్ళో ఇజ్జతంతమైంది. ఇజ్జత్ పోయిందా? నీకు ఉంటే కదా పో. నీకు అసలు అరే నేను బతకనీరయ్యాలా? నేను చంపుతారా? ఇదే గీ ఊరు కాటనే వద్దంట. నువ్వేం మా అక్కకి చీర కొనివు. ఆమె చీర కొందామని పైసలు జమ చేసుకుంటే ఆ వెతుకుపోయి తాగుతావు. మా అక్క సేఫ్ ఉన్నంత వరకు నువ్వు సేఫ్ ఉంటావు. లేకపోయింది అనుకో తలుగుతాయి చెప్తున్నా. తాగి నన్ను చూడకుండా బండి కట్టుకొని కూసుకొస్తావరా? ఊళ్ళో నా ఇజ్జతంతమైందిరా. నీ సంగతి సూచన చూస్తారా? అరే ఎందుకు అట్లా చేసినవురా? ఇట్లాంటి వాళ్ళకు ఇట్లా చేసిన సైడ్ కోసరాక పక్కూర్లే మా దోసుగాడు బండి మీకలు కింద పడినట్టే చూసిపోయి మేము వచ్చినాం. ఇక మా అక్కలూరు గిన్నె కదా అని నిన్ను చూసిపోయి ఈడికొస్తే ఈడో కోల్పు. ఆయన నువ్వు ఏం బాధపడక. ఇంకా పండుగ వారం రోజులు ఉంది. ఈ 2 రోజులు వస్తా మన ఇంటికి తోలుకోతా. నీకు నచ్చిన చీర కొనిస్తాక ఇంకేం నేను పోతున్నా. అరే గట్ల పోతురేందిరా? అన్నమా తినిపోర్రి. ఇప్పుడు ఏం తింటామాక? ఇక 2 రోజులు వచ్చి తొలుకోతుంది. సరే మరి మెల్లగా పోర్రి. సరే. పోయినాక ఫోన్ చేయి మర్చిపోకు. సరే సరే. అరే తాగిందంతా దిగింది కదరా. నా ఊళ్ళో నా ఇజ్జత్ తీస్తారా? నన్ను బండికి కట్టుకొచ్చి గుంజుకొస్తారా? పండుగకు మీ అక్కని ఎట్లా తోలిస్తారా? అరే మీ సంగతి చూస్తారా? ఖబర్దార్. ఓ మనిషి బతుకమ్మ పండుగకు మా అవ్వగారింటికి పోతా. మా తమ్ముడు అత్తున్నట్ట తోలుకపోనికి. సరే పోయే. అబ్బా ఎలిగిపోతుంది చూడు ముఖం. అమ్మగారింటికి అనగానే నరికి పోగులు పెడతా. ఏడికి లేదు. అగో అందరు వదలేరు అవ్వగారింటికి. నన్ను ఎందుకు పోనీయవు? నీ తమ్ముడు చేసిన ఘనకార్యం మర్చిపోయినావే? పోయినసారి ఎట్లా చేసిరు నన్ను? అరే
మళ్ళా మొన్న కూడా తాగినోళ్ళని చూడకుండా ఇంటి దాకా గుంజుకొచ్చిన బండి కట్టి ఊళ్ళో నా ఇజ్జత్ అంతా పోయింది. నువ్వు చేసిన ఘనకారం ఏమన్నా మంచిగుందా? నీ తగ్గట్టు వాడు చేసిండు, తప్పేముందనలా? నువ్వు ఎన్నైనా చెప్పే మీ అవ్వగారింటికి పంపియా మర్చిపోయ్యా. బావని చూడకుండా నా ఇజ్జత్ ఉంచుకున్నాడు. సరే తీ పోను కానీ మరి నాకు నచ్చిన చీర కొని పండుగకు. నచ్చిన చీర అంటే నా దగ్గర ఉన్నంతలో కొనిస్తా. మొగుడు ప్రేమతో ఏది ఇచ్చినా తీసుకోవాలి. అన్ని ఒంకలు పెడతావంటే ఇప్పుడు తోలిస్తావా తోలియవా? తోలియనే. నీకు అంతగానో పోవాలనిపిస్తే పొలములో ముదురుందిగా, అది తీసేసిపో. ఇప్పుడేడవుతుంది? పండుగలక తీసుకుంటావా? ఇవన్నీ సోది మాటలు చెప్పక నాకు. మీ అవ్వగారింటికి పోవాలనిపిస్తే ఆ ముదురు తీసిపో, లేకపోతే సపరేట్ ఇంట్లో మక్కన మీకు. నాకు నచ్చిన చీర కొనియమంటే కొనియవు, అవ్వగారింటికి పోతా అంటే పోనిత్తలేవు. నీ సరే తీ, ఇక ముదురు తీసినాకనే పోతా. బాయికాడ దింపదుపా. ఇప్పుడు నా పెళ్ళాన్ని అనిపించుకున్నావే. ఉండు 2 నిమిషాలలో దించేస్తా. తలసేరి ఇంట్లో ఎత్తేస్తా. తీయా, నేను అస్సలకే తలుపు తీయా. మంచిగా అడిగితే పంపిస్తలే కదా మా అవ్వగారింటికి. ఉండు పెట్టి అననే ఉండు. తీయా తీస్తావా లేకపోతే ఎగ్గిలేటర్లకే దుంకేనే పూసుకొస్తా నిన్ను. అరే ఒక వారికి గొల్లెం తీరా, ఒక వారి నీ గొల్లెం తీరా. గిల్లెవలే నేను గొల్లెం పెట్టిపోయారు. నా పెళ్ళాంరా. అమ్మో రానే వస్తాడు కదా. గింతెలుపుని గొల్లెమ్మలు తీసిర్రు. ఈ మొన్న కొడుకు వెళ్ళను పోనీయాడు కానీ. ఎటు పోయినవే? మీ అమ్మగారింటికా ఎంత చీకటైనా వచ్చి గుంజుకొస్తాగు. ఇంట్లో గొల్లెం వేసి దానికి వస్తావే నడు. ఇంట్లో పోయినా చెప్తాడు. అరే బ్యాగు నేను ఒక్కసారి పంపించానంటే 100 సార్లు పంపించాను అన్నట్టు అర్థము. నన్నే ఇంట్లో గొల్లెం వేసిపోతావే. నీ కళ్ళకి ఎట్లా కనబడుతున్నానే? నన్నే కొడతావు నువ్వు. నేను పండుగకు పోకుంటే ఎత్తున్నావు కదా. ఆగు, మా తమ్ముని చెప్తా. మళ్ళీ వచ్చి మొత్తం బండి గట్టి ఊరంతా తిప్పిస్తాడు. గప్పుడు ఏర్పడుతుంది నీకు. అమ్మో మీ తమ్మునికి చెప్పకే, నీకు జర పుణ్యం ఉంటుంది. మీ తమ్ముడు కదిరిగడ జర చెప్తే కూడా నేను మొన్నగంటే బండి కట్టుకొని ఎట్లా పడితే అట్లా కూసుకొచ్చాడు. అరే జర చెప్పకే, నేనే తోలిస్తా. కాదంటే నేను దించేస్తా మీ అమ్మగారింటి కాడ. ఇటు ఈ బ్యాగ్ పట్టుకొచ్చారా చెప్పరైతే చెప్పకే, జర బండి మీద దించేస్తా. మా అవ్వగారింటి తోలుకపోతా నీకు ఈ బాయ్ కాడికి ఎందుకు తోలుకొచ్చినావు? మోటార్ బంద్ చేసుడు మర్చిపోయింది. మోటార్ బంద్ చేసిపోదా. ఇవ రూమ్లో సెల్ఫ్లో తలసే ఉంటుంది, డబ్బా తీసుకురాపో. తొందర తెప్పన్నాడు, బంద్ చేద్దాం మోటార్. ఏందే మీ తమ్ముడు పెద్ద పీకుడుగాడు, వానికి నేను భయపడన్నా. వాడు ఎట్లా దేలాడుకొని ఇక నిన్ను బాయికాడ రూమ్లో వేసి తాళం వేసినా వాడు రాని. వాడు ఏం పీకుతాడో నేను చూస్తా. ఇక ఇంతకుముందు లెక్క అనుకున్నాడు. చూస్తుంది వాడు రాని, ఏం చేస్తాడో చూస్తా. ఇక నేను ఏమ్రా బామ్మారిది, మీ అక్కని తోలుకోపోనీకి వస్తున్నవాడగారా. రారా, నీకు దమ్ముంటే వచ్చి తోలుకొని పోరా. రారా చూసుకుందాం దా. పోటుగాని లెక్క పెద్దగా ఎగిరిదిగారా. రాయిపుడ్రా. నేనంటే ఏమనుకుంటారు వీళ్ళు? ఇంత భయం లేకుండా అయింది వీళ్ళకు. వీడైతే రాని వీని సంగతి చెప్తా. నన్ను పోయినసారి నీళ్ళ లేచి ముంచిర్రు, ఈసారి బండి కట్టుకొని గుంజుకోపోయారు. ఊళ్ళో ఇజ్జత్ మొత్తం తీసిరు. వీడు రాని, వీన్నొక్క ఆట ఆడుకుంటే ఇలా రాని.
ఏంది కథలు పడుతున్నావా? ఏమో బెదిరిస్తున్నావు మీ అక్కను తోలుకోవరా అని. ఏది ఏడుంది తోలుకోతా? మీ అక్కనారా, మీ అక్క బాగా ఓవరాక్షన్ చేసిందిరా. మా తమ్ముడు వస్తాడు పెద్దగా పీక్ పడగొడతాడని మీ అక్కను తోలుకపోతే ఆవిడ ఇప్పుడు తోలుకపోరా. నీ దమ్ముంటే ఏడుందో దేలాడుకొని తోలుకొని పోరా. ఇంకా వీళ్ళు పట్టుకొచ్చుకున్నా ఇంటికి సపోర్టా? ఏం దిక్తారా మీరిద్దరు? మాకేడుందో జరి చెప్పి తోలుకోపోతా. ఇంక పండగ పుట్ట తోలేవా నువ్వు? బావాని కూడా చూడలే, నాకు విలువ ఇచ్చిన ఎవరా నువ్వు? బావాని చూడకుండా బండి కట్టుకొని ఊరంతా దింపినావు. నా ఇజ్జత్ పోయిందిరా ఊళ్ళే. నీ దమ్ముంటే దేలాడుకొని తీసుకొని పో. బావా ఈ గొడవలు మనకెందుకే? మా అక్కను పండగ తోలి. నీకేం కావాలి చెప్పే, ఇస్తా. ఏం కావాలని ఇస్తావరా? ఖచ్చితంగా ఇస్తానే, చెప్పు. ఒక కోసి కోటర్ తీసుకురా పోరా. మీ అక్క ఏడుందో చెప్తా. బావా ఎక్కువ తక్కువ మంద కూడా మంచిది కాదే, జర మాకేడుందో చెప్పే. నాకు మంచిదేరా. అరే మీ అక్క కావాలంటే నాకు కోటర్ తీసుకొని రా, లేకపోతే సపరేట్గా వీకు. సిగ్గు లేదు, శరం లేదు. బా తెస్తీ ఉండు. అరే మామ, మీ బాగు నిజంగా కూర తీసుకొస్తావారా? కోటర్ లేదు, పాస్ లేదురా. ఒక 20 రూపాయలు థమ్స్అప్ డబ్బా తీసుకుందాం, కాలు కోటర్ సైజ్ తీసుకుందాం. అలా కొన్ని నీళ్ళు వచ్చి థమ్స్అప్ పోసినాం అనుకో, అదే కోటర్ అవుతుంది. మా బావ దగ్గర చేసి మా అక్కని తీసుకుని మా పోదాం రా. అరే అంతేరాప్ప. ఇవనే నువ్వు అన్నట్టు కోటర్ తెచ్చినాం. ఇక వాటు మా అక్కడుంది చెప్పు. అరే మీ అక్కను బాత్రూమ్ వేసి గొల్లెం వేసిండ్రా, తోలుకొని పోయి. అక్క బయటకెళ్ళే, బయటకెళ్ళే. నీ అమ్మ బావ మస్తు తిప్పలు పెట్టి. అక్క అక్క అరే అక్క లేదురా, బావ మనని మోసం చేసిండ్రా. ఏంది బావ కథలు పడుతున్నావా? నువ్వు అన్నట్టు కోటర్ తెచ్చి ఇచ్చినాం, మా అక్క బాత్రూమ్ లేనే లేదు. ఎందుకు బావ అట్లా అవతలాడుతున్నావు? ఎవలీరా అవద్దాలు? థమ్స్అప్ నీళ్ళకి మందుకు తేడా తెలియదు అనుకుంటున్నావురా? పచ్చి తాగుపోతుండ్రా. మీరు నన్ను కొట్టినా చంపినా సరేరా, మీ అక్క జాడ చెప్పరా. మీకు ఒక అవకాశం ఇచ్చిన, కానీ మీరు నన్ను మోసం చేసిరు. ఇక చెప్ప ఏం చేసుకుంటారో చేసుకుని. సరేది బావా, మాకేడుందో చెప్తలేవా? చెప్పకు. ఈసారి మంచిగా నిన్ను అక్కను పండగ తీసుకుని నీకు అడ్డగోలు తాపిద్దాం అనుకున్నా బావా. ఇప్పుడంటే వద్దాను కానీ పండగ నాడు మంచిగా తాపిద్దునుగా. ఆయనే చెప్తలేవు నువ్వు కుళ్ళు పెట్టుకున్నా అంటే ఇక నీ ఇష్టం బావా, చెప్పకు. ఇక ఎందుకు బావా? ఇక సరే తీయ, ఇక నీతో నిర్వేస్ట్. ఇక మా బావ అనుకుంటే మంచిగా చేస్తున్నావు. మీ అక్క ఇడు పోయిండుగా, నా పెన్లం గాడేందుకు? ఇక తోలుకొస్తా. ఇక ఇంకా నమ్మించి మోసం చేస్తావా మనిషిని? నన్ను ఎట్లా మోసం చేసినా? నన్ను ఇంట్లేసి గొల్లెమేలే తాళమేలే నువ్వు కూడా. మీ తమ్ముడికి వచ్చిరు పీకిరితి. ఇక ఎట్లా పోతావు పో ఇక ఊరికి. గడు చూస్తున్నావేందే? అరే మీరెప్పుడు వచ్చిర్రా? పోయినట్టే పోయి నిన్ను ఫాలో అయినాం, దొరికినావు. మరి చేతులకి తాడేందుకురా? అయ్యో బాబా, అరే ఇప్పుడు జర ఇటంకలు ఎవడరా రాబా. అరే అరే జర పుణ్యం ఉంటుంది రా, జర ఇప్పు కట్లు పోయా అబ్బా. అరే జర రారా, జర ఇప్పు అబ్బా. అరే